డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దస్తావేజు లేఖర్ల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొని జీవో నెంబర్ 396ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఆర్ఎస్కే కేంద్రాల పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించడం ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పుగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శతాబ్ద కాలంగా ప్రజలకు విశ్వసనీయ సేవలు అందిస్తున్న దస్తావేజు లేఖర్లను పక్కన పెట్టడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది దస్తావేజు లేఖర్లతో పాటు డీటీపీ ఆపరేటర్లు, టైపిస్టులు, స్టాంపు విక్రేతలు సహా సుమారు 20,000 మందికి పైగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దస్తావేజు లేఖర్ల న్యాయబద్ధమైన డిమాండ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని, వారి సమస్యలపై పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చిర్ల జగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. నిరసన తెలియజేస్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతూ వారు ఏదైతే మరి సుమారు 100 సంవత్సరాల పైనుంచి కూడా వారి కుటుంబ సభ్యులు అలా వంశపారంపర్యంగా ఈ లేఖర్లు కానీ దస్తావేజీ వెండర్లు కానీ ప్రజల యొక్క వారి యొక్క నమ్మకాలని చోరగొని ప్రజలకి వారి ఆస్తుల మీద వారికి నమ్మకం ఉండే విధంగా వారు ఈ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి వారిలో వారు భాగస్వాములు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన ఇవాళ ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేస్తాం, యాప్లు తీసుకొస్తాం అనేటువంటి మా మాట చెబుతూ ఏదైతే ఈ యొక్క దస్తావేజీ లేఖర్లు అందరిలోట్లో కూడా మట్టి కొట్టి వారిని పూర్తిగా నిర్మూలించేసి ఆర్ఎస్కే సెంటర్లు అనేటువంటి మరి సెంటర్లు ఏర్పాటు చేసి దాన్ని కూడా తనకు కావాల్సిన అనుయాయులకి కొంతమందికి ప్రైవేట్ పరంగా ఇచ్చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు.